వెల్కమ్ టు బ్రహ్మాస్త్రం టీవీ. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలి. ప్రపంచ సైకిల్ డే జూన్ 3న సైకిల్ డే సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎస్కేయు ఎస్ఎస్ఎస్ యూనిట్ 4 మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యూనివర్సిటీలో సైకిల్ డే ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెక్టర్ ఆచార్య ఎం మల్లికార్జున రెడ్డి, నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సోమశేఖర్, ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చాగంటి రామిరెడ్డి, ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత జిల్లా యువ అధికారి బిసాటి జీవన్ కుమార్ పాల్గొన్నారు. రెక్టర్ మల్లికార్జున రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోవాలని, అలాగే సైకిల్ తొక్కడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ధనుంజయ, సత్య, సౌమ్య, రమణ, ప్రగతి పదం యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జయమారుతి, యువజన జాగృతి సొసైటీ అధ్యక్షుడు వెంకటేష్ మరియు ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. జ్యేష్ఠ మాస సందర్భంగా, అదేవిధంగా ఏరువాక పూర్ణిమ కలిసి వచ్చిన సందర్భంగా భక్తులు దాదాపు 400 మంది హాజరు కావడం విశేషం. బ్రాహ్మణులు వరదరాజస్ అయ్యంగార్ మరియు శ్రీనివాసాచార్యులు చాలా భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. భజన కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో అర్ధం రవీందర్, శ్రీను, బాబా వెంకటేష్ వ్రత జంటల బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి భక్తిని చాటి తీర్థ ప్రసాదాలు, భోజన తాంబూలాలు స్వీకరించి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మరిపెడ మండలం ధర్మారం క్లస్టర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమంలో మరిపెడ ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్నతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు లక్ష్మీ లక్పతి, బిక్కు ఆనంద్, మాజీ సర్పంచులు బాబు నాయక్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేడు సత్యనారాయణ స్వామి వ్రతం. డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని శ్రీ మంగళాంజనేయ స్వామి దేవస్థానం నందు ఉదయం 9 గంటలకు ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు గౌడ్ ఈరన్న స్వామి, ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎస్ భీమిరెడ్డి, పి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు రంగస్వామి, నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలో సత్యనిష్టను పెంచుటకు ప్రతి పౌర్ణమి రోజున జిల్లాలోని ఏదో ఒక దేవాలయంలో
కేంద్రంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు హనుమేశాచార్యులు శ్రీహరితో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధిని పూర్తి చేసి తీరుతామని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. మండలంలోని పుట్లూరు కందికాపుల చింతకుంట గ్రామంలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. తాను స్టిక్కర్ కోసం ఎమ్మెల్యే కావాలనుకునే బ్యాచ్ కాదన్నారు. టీడీపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు ఎమ్మెల్యే కావాలి, ఎందుకు కావాలి అన్న ప్రశ్న నా ముందు ఎప్పుడు ఉందన్నారు. మా అవసరం ఉందా లేదా ఉందనుకుంటే ఖచ్చితంగా ఆలోచిస్తాం. మా అన్నదమ్ములతో చర్చించి అలా ఏమైనా మార్పులు ఉంటే తప్పకుండా చెబుతామని ఆయన తెలిపారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ప్రసాద్, విష్ణునారాయణ తదితరులు ఉన్నారు. రోడ్లు ఉండాలి కదా, రోడ్లు ఉండాలి కదా, ఫస్ట్ నీళ్లు ఉన్నాయనుకో మన స్వతంత్రంగా ఎవరి మీద ఆశపడరు. అదే ఊర్లో పోతే భూ పెడతారు. ఇదే లేకుండా ఏం పెడతారు? ఆయన అంతే. అందుకే పెద్ద గలాట్లు అయింది నాకు. వాటర్ గలాట్లు, దేశాల మధ్య గలాట్లాగా ఉండేది. మన ఓటుకుంటకి నీళ్ళు నేను ప్యాచ్ వేసి మన కోసం పడితే నీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎవరు ప్రయారిటీ ఒకటి. నా ప్రయారిటీ ఎవరే వరకున్నా జీవనం పరంగా నీళ్ళు, పిల్లలకు వచ్చేసేసి అదే ఒక్క ఊరు నా బామాడిదే రావడం మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కట్టించిన టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో టిడ్కో గృహాల కేటాయింపుపై అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. టిడ్కో ఇల్లు చంద్రబాబు స్వంత నిధులతో నిర్మించలేదని, ప్రజాధనంతో నిర్మించాలని రామకృష్ణ తెలిపారు. తక్షణమే ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యధికంగా టిడ్కో గృహాలు, ఇందిరమ్మ గృహాలు అవి నిర్మించబడినాయి. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. దాదాపు 10,400 టిడ్కో గృహాలు, 8,431 ఇందిరమ్మ గృహాలు, దాదాపు 18,800 గృహాలు ఇక్కడ కంప్లీట్ అయినవి. అవి లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. గతంలో సిపిఐ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో దీనిపైన దీక్షలు, ధర్నాలు చేపట్టినా సరే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేమందరం కూడా
నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు ఆమె సిన్సియర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమెను కలిసి ఆమె దృష్టికి అంశాలు తీసుకురావడం జరిగింది. ఈ 18,800 ఇళ్ళు లబ్ధిదారులందరికీ కూడా అందజేస్తే వాళ్ళందరూ కూడా సంతోషంగా అందులో నివాసం ఉండడానికి అవకాశం ఉంది. పూర్తయిన గృహాల్లో కూడా ఎందుకు కాపురాలు ఉండడం లేదంటే అక్కడ కనీస సౌకర్యాలు వారికి వాటర్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా చేయడానికి మరో 100-150 కోట్ల రూపాయలు మాత్రమే అవసరమవుతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హౌస్ సైట్స్ ఇస్తున్నాం, ఇల్లు కడతాన్నాం అనే గవర్నమెంట్ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా 18,800 ఇళ్ళు ఇవాళ పడావుగా పడి ఉన్నాయి. దానికి మీరు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటన్నిటికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అది చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరాము. రేపు ముఖ్యమంత్రి గారికి కూడా దీనిపైన ఉత్తరం రాస్తూ ఉన్నాం. రెండో విషయం ఏమంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోండి 1,80,000 రూపాయలు ఇస్తామంటాను. అందులో కేంద్రం ఇచ్చే 1,50,000 రూపాయలు పోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 30,000 రూపాయలు మాత్రమే. కాబట్టి మేము గవర్నమెంట్ కోరుతున్నది ఏమంటే ఇవాళ పెరిగిన రేట్లు, ఈరోజు సిమెంటు, స్టీలు, ఇసుక అన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగినాయి. కాబట్టి ఒక ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలంటే సిమెంటు, ఇసుక ఉచితంగా ఇచ్చి మరో 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. తాడిపత్రి పట్టణంలోని రెడ్డివారిపాలెంలో వాకింగ్ చేస్తున్న దేవి అనే మహిళ మెడలోని దాదాపు 40 గ్రాముల బంగారు చైన్ను గుర్తు తెలియని యువకుడు లాక్కుని పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తాడిపత్రి ప్రాంతంలో చైన్ స్నాచింగ్లు కలవరపెడుతున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తూ దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నారు. సత్యసాయి జిల్లా కదిరి రైల్వే గేట్ దగ్గర రైలు ప్రమాదం. లోకల్ పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నాగర్కోయిల్ ముంబై రైలు వచ్చే సమయంలో కూటగుల దగ్గర గేట్ మెన్ గేట్ వేయలేదు. వాహనాలు గేట్ దాటుతుండగా గమనించిన లోకల్ పైలట్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో రైల్ గేట్ దాకా రాకముందే ఆగిపోయింది. ఒక్కసారిగా వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే మరో ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. గేట్మెన్ నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేయగా చివరకు హాస్పిటల్లో కనిపించాడు. తనకు యాక్సిడెంట్ అయిందంటూ బుకాయించాడు. అయితే లోకల్ పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదమే తప్పింది. ఇక్కడ గేట్లు కూడా వేయలేదు. చూస్తే ఎవరు రెస్పాన్స్ ఏం లేదు. ఇక్కడ చూడండి గేట్లు కూడా వేయలేదు. ఇక్కడ ట్రైన్ వచ్చి 10 నిమిషాలు అయింది కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఎవరికి ఇక్కడ సంబంధము మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు గేట్లు కూడా లేదు. ట్రైన్ అయితే ఆగే ఉంది ఇక్కడ. హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు మరియు టీడీపీ బృందం. హైదరాబాద్ నుండి చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్లిన టీడీపీ ఎంపీలు కేశినేని నాని,
కనకమెడల రవీంద్ర ఢిల్లీ విమానాశ్రమంలో చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు, ఖమ్మంపాటి రామ్మోహన్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, పార్లమెంట్ కి ఆర్డినేటర్ సత్యనారాయణ 7:55 అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు, కేశినేని, రామ్మోహన్, కనకమెడల, ఖమ్మంపాటి బృందం. ఏపీ తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ టీడీపీ పొత్తులపై చర్చించే అవకాశం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్త బండారు మణికంఠ పోస్ట్ పెట్టాడని ఆరోపిస్తూ వైసీపీ ఫిర్యాదు. అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకోగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, చిన్నబాబు, జనసేన నాయకులు, వైసీపీ నాయకులు మధ్య పోలీస్ స్టేషన్లోనే తోపులాట జరిగింది. ఒక సమయంలో ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొన్న కారు. డ్రైవింగ్ సీట్లు ఇరుక్కుపోయిన డ్రైవర్, మరో ఇద్దరు పరిస్థితి విషమం. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బొలెరో వాహనం డ్రైవింగ్ చేస్తున్న నేతాజీ ఇరుక్కుపోగా భార్య, ఇద్దరు పిల్లలు గాయాలుగా నందిగామ హాస్పిటల్కి తరలించిన గ్రామస్తులు. ఇరుకున్న డ్రైవర్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న గ్రామస్తులు. విశ్వక్సేన్ చేతుల మీదుగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో 4వ సాంగ్ లాంచ్. గతంలో పెళ్లి చూపులు వంటి హిట్ సినిమాని అందించిన టాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోదీ. భువనేశ్వర్ నుంచి హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి మోదీ. ప్రమాద స్థలాన్ని పర్యవేక్షించిన ప్రధాని మోదీ. కటక్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించనున్న మోదీ. ఒడిషా రైలు ప్రమాదంపై నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక. గాడ్ బ్రాక్ వ్యాస్ హల్ కోచ్లు మెయిన్ లైన్ పై ఉన్నాయి. మొదట సిగ్నల్ ఇచ్చిన ఆ తర్వాత దాన్ని రాంగ్ ట్రాక్ పై వెళ్లాల్సి వచ్చింది. కోరమాండల్ సిగ్నల్ లభించకపోవడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది.
తాడేపల్లి మండలం నెహ్రూ నగర్ శివారులో కారు దగ్ధం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. ఒడిషా రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. 900 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తెలుగు వారు కూడా ఉన్నారు. స్వల్ప గాయాలు కావడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. పలువురు సురక్షితంగా ఉన్నారు. వీరందరినీ ఏపీకి పంపించారు. మొత్తం 45 మంది బాధిత ప్రయాణికులు ఒడిషా నుంచి ప్రత్యేక రైలులో విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు తరలించారు. నేను పలాస నుంచి ఒక ఎస్ఐ అండ్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఇద్దరు కానిస్టేబుల్ లొకేషన్ దగ్గరికి పంపించామండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకి అంతా ప్రాపర్గా లైవ్ అనేది చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టేట్ నుంచి ఒక వెహికల్ వస్తుంది, అదే ట్రైన్ వస్తుంది. ట్రైన్లో వచ్చే వాళ్ళకి భోజనాలు అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఆర్పిఎఫ్ అండ్ రైల్వే స్టాఫ్ అందరమే రెడీ ఉన్నాం. ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలతో వస్తుంది. వాళ్ళకి అందరమే సహకారం చేయాలని కోరుకుంటాను. ప్రయాణికులు ఏదైతే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ప్రయాణికులు ఉండిపోయారో వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైన్ నెంబర్ 13671 ట్రైన్ వస్తుంది. 17 కోచ్లతోటి విశాఖపట్నం వస్తుంది. వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్, భోజనాలు, ఫస్ట్ ఎయిడ్, మంచినీళ్ళు, సెక్యూరిటీ, వాళ్ళకి మంచిగా వాళ్ళని ఓదార్చటము, వాళ్ళకి మేము ఉన్నామంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని సురక్షితంగా పంపించడానికి ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ 1లోకి తీస్తున్నాము. ప్రజలంతా మన సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నాము. ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి గత అర్ధరాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుంచి అహోరాత్రులు పనిచేస్తూ మన ప్రయాణికులకి మేము అందుబాటులో ఉన్నాము, మేకున్నామమ్మ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఆందోళన కలగకుండా పంపించే ఏర్పాట్లు ప్రస్తుతం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పేలుడు పదార్థాలతో పాటు 2 మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ గౌస్ అలం వివరాలను వెల్లడించారు. మావోయిస్టు పార్టీతో సంబంధం కలిగిన వ్యక్తులు వెంకటాపురం నూగూరు మండలం చెలిమలలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పేలూరు ఎస్ఐ సిబ్బందితో అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన మావోయిస్టు కొరియర్లు తప్పించుకునే ప్రయత్నించగా వారిలో 2 పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసురు బ్లాక్కు చెందిన మడిని దేవదేవయ్య, కిక్కడి హూ అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకం ఉన్నారు. వీరిద్దరు పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను అమర్చారన్నారు. వీరి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఓఎస్జీ అశోక్ కుమార్, సిపిఎస్ సిఐ శివప్రసాద్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు, పేలూరు హరీష్ పాల్గొన్నారు. ఈరోజు నిన్న రాత్రి ఒక ఆపరేషన్ ప్లాన్ జరిగింది. బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు కరిగట్టాల మీద ఫార్మింగ్ ఆపరేషన్ చేసినప్పుడు చెలిమిల కౌలు చెలిమిల విలేజ్ దగ్గర మన పోలీస్ పార్టీ బాంబింగ్ ఆపరేషన్. అక్కడ కొంతమంది ఆర్మ్డ్ మావోయిస్ట్ వర్ సీన్ ప్లాంటింగ్ ఎక్స్ప్లోజివ్స్. అది మన పోలీస్ పార్టీ చూసినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు పాడి ఈ ప్రాసెస్లో 2 మావోయిస్ట్ని అరెస్ట్ అది చేయడం జరిగింది. అరెస్టెడ్ ఇండివిజువల్ డీటెయిల్స్ మాడివి దేవ అలియాస్ దేవయ్య. అతను ఇంతకుముందు చెలిమెల నేటివ్, కానీ ఇప్పుడు ప్రస్తుతం పుజారి కాంకేర్ విలేజ్ ఊసూర్ బ్లాక్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్లో ఉంటున్నారు. తాడ్పల్ల ఆర్టీసీ. సెకండ్ కిక్కరి కూడా అతని నేటివ్ పుజారి కాంకేర్ అండ్ వర్కింగ్ ఎస్ చైతన్య నాట్య మండలి కమాండర్. అది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ మొత్తం అనేది తెలిసింది. వాడివి దేవ
ఇతను 2009 నుంచి సింకరైజర్ లాగా పనిచేస్తున్నారు మావోయిస్ట్ కోసం. He has been involved in many Maoist offences. Naxals की సపోర్ట్ చేస్తున్నారు బై అరేంజింగ్ ఫుడ్ షెల్టర్ అండ్ లాజిస్టిక్ అసిస్టెన్స్. మన పోలీస్ పార్టీ మూవ్మెంట్ కరివేటలు ఎక్కడైనా జరిగితే ఆ ఇన్ఫర్మేషన్ నక్సల్స్కి పాస్అవుట్ చేస్తున్నారు. 2017లో తాడ్పాల ఆర్పీసీ కమాండర్ వాళ్ళకి పొజిషన్లో అప్పటి నుంచి పనిచేస్తున్నారు. 2017 నుంచి మొత్తం కరివేటలో చాలా మైన్స్ పెట్టడం జరిగింది. లాస్ట్ 2 years నుంచి వెంకటాపురం సర్కిల్ పోలీస్ స్పెషలీ has been highly active and మొత్తం కరివేటలలో డిమైనింగ్ అండ్ శానిటైజేషన్ ఆపరేషన్ జరుగుతున్నది. ఇప్పటి వరకు లాస్ట్ 2 yearsలో more than 25 mines have been demined and recovered. ఇంకా ప్రాసెస్ జరుగుతున్నది. సెకండ్ పర్సన్ కూడా కిక్కిరి ఊరా, అతను చైతన్య నాట్య మండలి ఇంతకుముందు మెంబర్ కానీ ఇప్పుడు కమాండర్ జాగా పనిచేస్తున్నారు. ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ నక్సల్ పాస్ట్ అఫెన్సెస్. అపారెంట్లీ ఇద్దరిని ఇది were instructed by Sudhakar Maus, he is Venkatapuram area committee secretary, to plant explosive in Chalimilla area in order to kill police party. We were able to thwart their plan. Details of seizure: a codex wire 20 meters, 1 pressure cooker mine, 10 meters electric wire, 1 detonator and 2 batteries were seized. Including explosive substance act కింద వెంకటాపురం PS లో ఒక కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. ఇంకా ఇంటర్వ్యూషన్ జరుగుతున్నది. ఆఫ్టర్ దట్ దే విల్ బి సెట్ ఫర్ రిమాండ్.